నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. జిల్లాలో ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. కొవ్వూరు మండలం దొమ్మెరు గ్రామంలో నీరుకొండ సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ నీరుకొండ సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయం 12 ఎకరాల్లోని పంటలను పండించడం అభినందనీయమన్నారు. వీరు పొలంలో చెరుకు, బొప్పాయి, మొక్కజొన్న, నువ్వులు, అరటి, కోకో, కొబ్బరి, కంద, డ్రాగన్ ఫ్రూట్, జామ మొదలగు రకాల పంటలు వేయడం జరిగిందన్నారు. వరి పొలంలో డ్రోన్ ద్వారా కషాయాలు పిచికారీ చేసే విధానాన్ని స్వయంగా వీక్షించారు. జిల్లాలో 42,000 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్నారని తెలిపారు. 12 డ్రోన్ల టెక్నాలజీతో 3,800 మంది రైతులు 4,200 ఎకరాల్లో కషాయాలు వాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, కొవ్వూరు ఆర్టీఓ రాణి సుస్మిత, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఇలా పిల్లకి వస్తుంది మేడం. ఇది అయిపోయిన తర్వాత ఇది యాక్చువల్గా అయితే కంటిన్యూ లేదు మేడం. అరటి, బొప్పాయి కేసంగా అలా వచ్చింది కదా. మీరు బనానా ఏ వెరైటీ చేశారు? అది అరటి మేడం. ఇది వచ్చేటప్పుడు బొప్పాయి, ఇది వచ్చేటప్పటికి మన అగ్రికల్చర్ కావాలి మేడం. అక్కడ ఆ మూలకి అలా అన్ని చూస్తారు. రెడ్ బనానా, కూరటి ఆ మొక్కలు సప్లై చేస్తాం. కార్బన్ చాలా ఎక్కువ ఉంటుంది. సాయిల్ కూడా చాలా లూజ్ గా ఉంది. ఎట్లయితే పెరిగింది ఆటోమేటిక్ గా మనం ఏం చేసుకోవాలి, మొక్క పెడితే అదే వచ్చేస్తుంది. సాయిల్ కూడా మంచిది. సార్ వచ్చామా ఇప్పుడు కొన్ని పొడవుగా ఉన్నాయి, కొన్ని ఇలా ఉన్నాయి. 2 వెరైటీస్ అంటే లేదండి, ఒక వెరైటీలో కొంచెం అలా వస్తాయి అనమాట. వేసవకాలంలో వర్షం పడితే ఎలా ఉంటుందో ఆ స్మెల్ అంత మీ భూమిని కాపాడుతూ మనం మేము వాటిని ఏం చేస్తామంటే కర్రతో పొడిచి మేము తయారయ్యి తీసేస్తారా? అంటే అయిపోయిన తర్వాత తీసేస్తామండి. అంటే మీకు లిక్విడ్ ఖాళీ అయిపోయిన తర్వాత వచ్చింది. అమ్మ నాకు నేను చెప్తానమ్మా, మీరు ఆఫీసర్ సార్ కదా, తాతారారు వీళ్ళంతా ZBNF తర్వాత రైతు నేస్తం ఫౌండేషన్ ద్వారా వైస్ ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నాను హైదరాబాద్ లో. ఈ చిన్న చిన్న కలెక్టర్ గారు మన ఏలూరు కలెక్టర్ గారు ఆయన ఎవరు